అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి గణపతిని మేము రెడీ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము మట్టితోనే చేస్తాము. ఈ ఇయర్ కూడా అలానే మట్టితో చేస్తున్నాం. మట్టి కలెక్ట్ చేసుకున్నాం ఉదయాన్నే లేచి. ఇప్పుడు మంచి చక్కగా మట్టిని శుభ్రంగా నీట్గా చేసి వినాయకుడిని రెడీ చేస్తున్నాము. వినాయకుడిని మట్టితోనే చేయాలి అనేది మా యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము వినాయకుడిని మట్టితోనే మా చేతులతోనే చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ముందుగా మాకు ఎప్పుడైనా వీలు కుదరకపోతే మట్టి వినాయకుడిని తెచ్చి పెట్టుకుంటాము, కానీ కలర్ఫుల్ వినాయకుడిని తెచ్చి పెట్టాము, చెయ్యము. చాలా చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది మట్టి వినాయకుడిని పెట్టుకుంటే. ఎకో ఫ్రెండ్లీ తెలిసింది అందరికీ. మళ్ళీ అలా చక్కగా వినాయకుడిని ముద్దలుగా చేసుకొని రౌండ్గా మనకి నచ్చిన షేప్లో వినాయకుడిని అలా అలంకరించాము. ఆ షేప్గా వచ్చేసింది. ఎలుక వాహనం మా ఆవిడ ముగ్గేస్తుంది. అలా కింద చక్కగా అలికి ముగ్గు వేసింది. మహాగణపతికి చాలా చక్కగా ఇష్టమైన పుష్పాలు, పులిహోర, దద్దోజనం, గుండ్రాలు చేశాము. మహాగణపతికి ఏమేమి ఇష్టమో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని అక్కడ వినాయకునికి మంచిగా అలంకరిస్తున్నాము. అలంకరణ మా ఆవిడ చేస్తుంది. చక్కగా నామాలు పెడుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు కుంకుమతో నేను గణపతిని ప్రతిష్ఠించాము. ఇప్పుడు ఇంకా దీపాధారణ చేసి చక్కగా భగవంతుని మనస్ఫూర్తిగా పూజ స్టార్ట్ చేస్తాం. ఇంకా అలా ఫస్ట్ దేవుణ్ణి అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత అలా గంధంతో, కుంకుమతో, పసుపు, అలానే మూషికకి వాహనం కాబట్టి అలా చక్కగా పూజించి మేము మంచి బట్టలు, కలర్ఫుల్ బట్టలు వేసుకొని కొత్తగా ఇద్దరం ఈరోజు కాంబినేషన్లో ఉన్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్, కావాలని కాదు. అలా మేము చక్కగా పూజ చేసాము. గణపతికి హారతి ఇస్తున్నాము. గణనాథునికి అన్నిటికంటే ఇష్టమైనది బాగా ఇష్టమైనది ప్రత్యేకంగా పూజల్లో ఉండవలసింది దోసకాయ అంట. అలా చక్కగా మా ఆవిడ నా బ్లెస్సింగ్స్ తీసుకుంది. బ్లెస్సింగ్స్ ఏమని ఇచ్చానంటే చక్కగా ఆరోగ్యంగా దీర్ఘ సుమంగళి భవ అని చేశాను. అలా గడిచిపోయింది మా పూజ. జై బోలో గణేష్.